దేశమంతా మోదీ ప్రభుత్వం సంక్షేమంతో పాటు సంస్కరణలు నీతివంతమైన పాలన అందిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ ఉందో ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అయితే ఏపీ, యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడంతో అక్కడ అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని, బీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. సంవత్సరాల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఢిల్లీ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా మనము కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు గెలిచినప్పుడు ఏ రకమైనటువంటి సంతోషం కార్యకర్తలు ఉందో ఈరోజు ఢిల్లీలో కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే ప్రజలను విభజించి అనేక రకాలుగా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మభ్యపెట్టి మరి రాజకీయాలను దిగదార్చి చివరకు లిక్కర్ కుంభకోణాన్ని కూడా పాల్పడినటువంటి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ ప్రజలు ఓడించి అక్కడ పాతరేశారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అంతేకాదు ఈరోజు దేశంలో వరుసగా అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగిస్తా ఉంది, విజయ భేరి మోగిస్తా ఉంది. అది ఉత్తరప్రదేశ్ లో రెండోసారి అధికారంలోకి వచ్చాము, మధ్యప్రదేశ్ లో మూడోసారి అధికారంలోకి వచ్చాము, గుజరాత్ లో ఆరోసారి అధికారంలోకి వచ్చాము, వరుసగా గోవాలో మూడోసారి అధికారంలోకి వచ్చాము. అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కాషాయ జెండాలు ఎక్కడ చూసినా కూడా రెప్పరెప్పలాడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము.